ఇప్పుడు మనము అప్పనపల్లిలో ఉన్న బాలాజీ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి వెళ్ళి మనము దర్శనం కావాల్సిన టికెట్ కానీ అన్నీ తీసుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతాము. స్వామివారిని అయితే లోపల దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ పద్మావతి అమ్మవారు పక్కనే ఆండాల అమ్మవారు అయితే ఉన్నారు. అంతరాలయ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. ముగ్గురికి అయితే 500 రూపాయలకి అయితే తీసుకుంటున్నారు. మాతో నలుగురు వచ్చారు కాబట్టి ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. దాని తర్వాత వచ్చేసి ఇది మేము ఏదైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామో అది ప్రతిష్ట చేసిన గుడి అనమాట. దీనికి ఎదురుగుండానే ఒరిజినల్ గుడి అయితే ఉంది. స్వామివారు అక్కడే వెలిసారంట. మనం అక్కడికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడే అన్నదానం కూడా ఉంది చేయమని చెప్పారు అయ్యగారు. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అన్నదానం కూడా చేసేసుకున్నాం. సో మనము కనిపిస్తున్న రోడ్లో నుంచి వచ్చామన్నమాట. ఆ రోడ్డు కరెక్ట్గా ఇందాక చూపించిన గుడికి ఆపోజిట్ రోడ్డు ఉందన్నమాట. అలా వస్తే ఇక్కడ స్వామివారిది ఉందన్నమాట, వెలిసిన దేవాలయము. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి స్వయంభూ ఉంది. అది లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వద్దాం. స్వామివారు స్థల పురాణం అన్నమాట. పాజ్ చేసి చదవండి.